ఏంటి ఈ గుడిలో ఉదయం పూట సూర్యకిరణాలు డైరెక్ట్ గా శివలింగంపై పడతాయా? ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించడానికి ఏ రకమైన సిమెంట్ ఇసుక వాడలేదని చెప్తే మీరు నమ్ముతారా? 1100 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఇంత అద్భుతమైన శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన ఈ దేవాలయాన్ని ఎలా నిర్మించి ఉంటారు? ఏంటి ఈ గుడిలో ఆసియా ఖండంలోనే 3వ అతిపెద్ద శివలింగం ఉందా? ఈ గుడిలో ఉన్న శివలింగంపై బ్రహ్మసూత్రం కూడాను ఉందంట. మన ప్రపంచం మొత్తం మీద బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగాలు మొత్తం 41 ఉన్నాయంట. మన పురాణాల ప్రకారం ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే వచ్చే పుణ్యము 1000 సార్లు కాశీ వెళ్ళి వచ్చిన పుణ్యము ఒకటేనంట. కొన్నేళ్ల క్రితం బందిపోటు దొంగలు ఈ గుడిలో ఉన్న నందీశుని విగ్రహాన్ని ఎవరికి తెలియకుండా దొంగిలించుకొని వెళ్ళిపోయారంట. హాయ్ హలో వ్యూవర్స్, ఇవాళ అయితే ఇంకొక పురాతన దేవాలయంతో మేము ముందుకైతే వచ్చేసాను. మన వెనుక కనిపిస్తుంది కదా, ఇది ప్రసిద్ధ శివాలయం అన్నమాట. ఇది వచ్చేసి శ్రీ గణపేశ్వర స్వామి దేవాలయము. ఇది వచ్చేసి మన ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో అయితే ఉంది. ఈ దేవాలయానికి ఏంటి అంటే దాదాపుగా 1100 ఏళ్ల నాటి చరిత్ర ఉందన్నమాట. అండ్ చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. మన కాకతీయ రాజులు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజ్య విస్తీర్ణం పెంచుకునేటప్పుడు 1000 శివాలయాలను నిర్మించాలి అని చెప్పేసి అయితే ఒక కంకణం కట్టుకున్నారు. సో అలా శివాలయాలు నిర్మించే క్రమంలో ఇక్కడ కూసుమంచిలో కూడాను ఒక స్పెషల్ శివాలయాన్ని అయితే నిర్మించారని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటి అంటే ఉదయం పూట సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్ గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడటం అయితే జరుగుతుంది. అలాగే ఇంత పెద్ద గుడి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఈ గుడి కట్టడానికి ఎటువంటి ఇసుక కానీ సిమెంట్ కానీ ఏమీ కూడాను యూజ్ చేయలేదు. ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళను ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారండి. సో ఒక బండరాయిని ఇంకొక బండరాయిని లాక్ చేసి అవి ఎటు మూవ్ అవ్వకుండా ఇంటర్లాకింగ్ సిస్టమ్తో అయితే ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న మనకి బండరాళ్ళు కూడాను 5 నుంచి 15 అడుగుల మందం ఉన్న బండరాళ్లను 6 అడుగులు 6 అడుగులు వెడల్పు ఉంటాయి అనమాట. వీటన్నిటిని ఇంటర్లాకింగ్ సిస్టమ్తో అయితే ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. 1100 ఏళ్ళు అవుతుంది అనమాట ఈ దేవాలయాన్ని నిర్మించి. చూడండి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. సో అక్కడ చూడొచ్చు మీరు పెద్ద పెద్ద బండరాళ్ళపై రకరకాలైన శిల్ప ఆకృతులను అయితే చెక్కారు, ఏనుగులని రకరకాలైనవి. సో మీకు ఇవన్నీ చూస్తే ఆ కాలంలో వాళ్ళ శిల్ప కళా నైపుణ్యత ఎలా ఉంది అన్నది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. అసలు చూడండి 1100 ఏళ్ల నాటి చరిత్ర అంటే మన తాతలు ముత్తాతలు అసలు ఆ కాలం నాటి ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళను అసలు సిమెంటు ఇసుక యూజ్ చేయకుండా ఎలా కట్టారన్నది ఒక ఆశ్చర్యంగానే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న శివలింగం ఏదైతే ఉందో అది మన ఆసియా ఖండంలోనే 3వ అతిపెద్ద శివలింగం. దాదాపుగా 12 అడుగుల హైట్ ఉంటుంది. కాకపోతే మనకి బయటికి 6 అడుగులే కనిపిస్తుంది, భూమి లోపల 6 అడుగులు ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ శివలింగం మీద ఏంటంటే బ్రహ్మసూత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు మన ఇండియా మొత్తం మీద కూడాను 21 శివలింగాలు ఉంటే అది మన ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో ఉన్న శ్రీ గణపేశ్వర శివాలయంలో ఉన్న శివలింగంపై కూడా బ్రహ్మసూత్రం ఉండటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు ఏంటి అంటే మనం ఒక్కసారి దర్శించుకుంటే వచ్చే పుణ్యము కాశీ 1000 సార్లు వెళ్ళొచ్చిన వచ్చే పుణ్యం 2 కూడా సమానం అని చెప్పేసి ఇక్కడ పురోహితులు అయితే చెప్తున్నారు. ఇంకొచ్చేసేయండి ఈ గుడి మొత్తం కూడాను సరౌండింగ్ ఎలా ఉందనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో అసలు ఇక్కడ చూడండి వాళ్ళ కాలంలో ఆ కళా నైపుణ్యత ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ శిల్పాలు ఏవైతే ఉన్నాయో క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏనుగు అండ్ ఇవేంటి అనేది అయితే మనకి దేవతామూర్తుల విగ్రహాలు అసలు చాలా అందంగా చెక్కారు. ఇంత పెద్ద పెద్ద శిలలపై అసలు ఇలా ఎలా చెక్కారు ఏంటి అన్నది అయితే మనకి ఇప్పటి వరకు అంత తెలియని ఒక రహస్యంగానే ఉండిపోతుంది. ఎన్నో రహస్యాలు ఉన్నాయి మన భారతదేశ చరిత్రలో, అందుట్లో ఇది ఒక రహస్యంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసి ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇక్కడ గర్భగుడికి సంబంధించింది అనమాట ఇది మొత్తం కూడా. ఇక్కడ చూడండి అసలు ఎంత అద్భుతంగా చెక్కారు. సో ఇప్పుడు ఆధునిక కాలంలో ఇలా చేశారంటే మనం అనుకోవచ్చు ఓకే ఏముంది చేసేయచ్చు అని. బట్ 1100 ఏళ్ల నాటే ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. అక్కడ పైన గోపురాలు కానీ ఇక్కడ ఇవి స్తంభాలు ఇవన్నీ చాలా అద్భుతంగా చెక్కైతే ఇక్కడ పెట్టారు. లోపలికి వెళ్ళిపోదాం. 1100 ఏళ్ల నాటి శిల్పకళ లోపల గుడి లోపల ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేస్తే సో ఈ స్టెప్స్ రీసెంట్గా కట్టారనుకుంటాను. సో ఇంతకుముందు పాత స్టెప్స్ అయితే అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా అవి. సో అక్కడ చూడండి శ్రీ 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 గణపేశ్వర స్వామి దేవాలయము కూసుమంచిలో ఉంటుందని చెప్పాను కదా, ఇది కూసుమంచి గ్రామం అనమాట. సో నాతో పాటు లోపలికి వచ్చేస్తే ఇప్పుడైతే మనం గుడి యొక్క లోపల భాగంలో ఉన్నాం, గర్భగుడి లోపల ఉన్నాం అనమాట. సో ఇది మొత్తం కూడా గుడి యొక్క ఆవరణం లోపల. సో మనకి అక్కడ కనిపిస్తుంది కదా అదే స్వామివారి యొక్క గర్భగుడి. ఆ లోపలే మనకి ఆసియాలోనే అతిపెద్ద 3వ శివలింగం దర్శనమిస్తుంది. దాదాపుగా 12 అడుగుల హైట్ ఉంటుంది. కాకపోతే మనకి పైకి 6 అడుగులు కనిపిస్తుంది,
భూమి లోపల 6 అడుగులు ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ మనకి ఎదురుగా ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారిపై సూర్యకిరణాలు పట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడికి రండి, నాతో వచ్చేసే ముందుకు కొంచెం. సో ఇక్కడ మనకి నందీశ్వరుల వారు అయితే దర్శనం ఇస్తారండి. ఇక్కడ ఉన్న నంది విగ్రహాన్ని ఏంటి అంటే శివుని ఎదురుగా నంది ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని రజాకారులు ఇక్కడ నుంచి దొంగతనంగా తరలించే ప్రయత్నం చేసి విజయవంతంగా విగ్రహాన్ని అయితే ఎత్తుకొని వెళ్ళారనమాట, నంది విగ్రహాన్ని. సో ఆ ఎత్తుకెళ్ళిన నంది విగ్రహం కొంతకాలం తర్వాత మళ్ళీ దొరకటం జరిగింది. అప్పటికే కొత్త నంది విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఇప్పుడు దొరికిన నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే నంది విగ్రహం కనిపిస్తుందో ఈ దేవాలయం కట్టినప్పుడు ప్రతిష్ఠించిన నంది విగ్రహం అనమాట. 1100 ఏళ్ల నాటి క్రితం ఉన్న నంది విగ్రహం ఇది. అక్కడ కొత్తగా ఒకటి కనిపిస్తుంది కదా, అది చూపించు. సో అదేంటంటే మనకి ఇప్పుడు ఆ విగ్రహం పోయిన తర్వాత ఏదైతే కొత్తగా ప్రతిష్ఠించారో నంది విగ్రహం అదే అన్నమాట. సూర్యాపేట, నల్గొండ, వరంగల్కి అన్నిటికీ సమీపంలో ఉండటం వల్ల ఏంటంటే ఈ దేవాలయానికి చాలా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకోవటం అయితే జరుగుతుంది. ఇక్కడ విశేషమైన అభిషేకాలు, మన కార్తీక మాసం నెల రోజులు కూడాను విశేషమైన అభిషేకాలు, అలాగే మహాశివరాత్రికి దాదాపుగా 1,00,000 మంది భక్తులు వచ్చి ఇక్కడ 5 రోజుల పాటు ఘనంగా శివుని కళ్యాణం చేస్తూ జాతర చేయటం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ దేవాలయానికి గణపేశ్వర స్వామి దేవాలయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ దేవాలయం కాకతీయ రాజులు కట్టించారు కాబట్టి ఆ కాకతీయ రాజుల్లో ఎవరైతే ఈ గుడిని కట్టించారో ఆ రాజు యొక్క పేరు గణపతి అనే పేరుతో ఉంటుంది కాబట్టి ఆయనకి ప్రతీకగా, ఆయనకి గుర్తుగా ఈ దేవాలయానికి శ్రీ గణపేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి నామకరణం చేయటం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే గిన ఇవన్నీ ఆనవాళ్ళండి. మన భారతదేశ చరిత్రను మనం ఏ విధంగా మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం అని చెప్పడానికి. సో గుడుల్లో గుప్త నిధులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఏంటంటే కొంతమంది దొంగలు, రజాకారులు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే గుడిని ధ్వంసం చేశారు. ఈ గుడి చుట్టూరు కూడా మనకు ధ్వంసం అయిపోయిన ఆనవాళ్ళు చాలా కనిపిస్తున్నాయి. మన భారతదేశ చరిత్రను మన చేతులారా మనం నాశనం చేసుకున్నట్లే ఉంది. సో ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే మన దగ్గర ఉన్న శిల్పాలను వీటిని తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఎక్స్పోల్లో, మ్యూజియంస్లో పెట్టి భారతదేశ చరిత్ర ఇది, భారతదేశంలో ఇంత గొప్ప శిలాకారులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు గ్రేట్గా చెప్పుకుంటుంటే మన దగ్గర ఉన్న వాటిని మనం కాపాడుకోలేకపోతున్నాం. చూడండి, ఒక్కటి కాదు, ఇక్కడ ఇలాంటి ఆనవాళ్ళు చాలా ఉన్నాయి ధ్వంసం అయిపోయినవి. ఇంకోటి నేను మొత్తం గుడి కూడా చూపిస్తాను. ముక్కంటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి పక్కనే ఉంది. సో దాన్ని అయితే ఇంకా ఘోరంగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ గుడిలో ఏంటంటే మొత్తం 3 శివలింగాలు ఉంటాయి అన్నమాట. 3 శివలింగాలను కూడాను 2 శివలింగాలను అయితే టోటల్గా ధ్వంసం చేసేసి గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద గోతుల్లో వేస్ట్ చేసేసారు. సో ఉంటే ఇంకొక శివలింగం కూడా ఎక్కడ ధ్వంసం చేస్తారు అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బయట ప్రతిష్ఠించి దానికి విశేషమైన అభిషేకాలు భక్తులతో చేయించడం అయితే జరుగుతుంది ఆ శివలింగానికి. ఆ శివలింగం ఇలాగే మరెన్నో పురాతన దేవాలయాలు అలాగే హిస్టారికల్ ప్లేసెస్కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జమీల్దార్ సంచారి యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.